అందరికీ నమస్కారం. భాస్కర్ విహారీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ఈ క్లిప్పింగ్స్ చూడండి. చూశారు కదా, నిన్న అనంతపురంలో భారీ వర్షం వచ్చింది. ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. కానీ అక్కడ ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నది, అంటే అనంతపురంలో ఉన్నది. ఆ హాస్పిటల్లోనే జనరేటరు కొద్దిగా ప్రాబ్లం వచ్చి 15 నిమిషాల పైన ఆన్ అవడానికి టైం తీసుకుంది. దాన్ని మరమ్మతు చేసి ఏమో అన్ని తిప్పలు పడితే అప్పుడు ఆన్ అయింది. అంతలోగానే ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూలో ఉన్న పేషెంట్లు, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు విలవిల్లాడిపోయారు. అలాగే ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్లు, డాక్టర్స్ కూడా సఫర్ అయ్యారు. ఇంతలో వెంటిలేటర్ మీద ఉన్న ధర్మవరానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ చావుకు ఎవరిని బాధ్యులను చేద్దాం? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్నా, లేదంటే వర్షం కురిపించినందుకు వర్ణదేవున్నా, హాస్పిటల్ సూపరింటెండెంట్నా, జిల్లా కలెక్టర్నా, ఎంపీలనా, ఎమ్మెల్యేలనా? చెప్పండి. లేదంటే ఆరోగ్య శాఖ మంత్రినా, లేక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారినా? ఎవరిని బాధ్యులను చేద్దాం మనం? ఎవరు ఈ ఘటనకు బాధ్యత తీసుకుంటారు? ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని తప్పించుకుంటారు, లేదంటే ఏదో కంటి తుడుపు సమీక్షలు, కంటి తుడుపు చర్యలు తీసుకుంటారు. అంతేగాని శాశ్వత పరిష్కారం మటుకు ఎవరూ చూపరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్న మేజర్, అంటే పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లోనే పరిస్థితి ఇలా ఉంది. ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఒకసారి ఊహించుకోండి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి మారడం లేదు, ఆ దుస్థితి పోవడం లేదు. వాటికి పట్టిన గ్రహణం మాత్రము వీడడం లేదు, ఎవరు వీడగొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. చూడండి, కలెక్టర్, ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు వారు ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే, అక్కడ ఉన్న ప్రభుత్వ వైద్యశాలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామీణ వైద్యశాల పరిస్థితి ఏమిటి? ఎవరు పట్టించుకుంటారు? అక్కడ పనిచేసే వైద్యులు కూడా నేను ఎక్కువ తప్పు పట్టను. ఎందుకంటే వైద్యుల కొరత ఉంది. ప్రతి హాస్పిటల్లో వైద్యుల కొరత ఉంది, మిషనరీ కొరత ఉంది, మందుల కొరత ఉంది, బెడ్స్ కొరత ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియవా? ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు, లేదంటే ప్రభుత్వ వైద్యశాలలు అంటేనే అక్కడ ఉచిత వైద్యమే కదా ఇచ్చేది. కాబట్టి ఈ ఉచిత పథకాలకు వేల కోట్లు అప్పులు చేసి మరీ తెచ్చే బదులు రోజు ప్రభుత్వ వైద్యశాలలకు వేల మంది, లక్షల మంది వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి వాటిపైన దృష్టి పెట్టి అక్కడ డాక్టర్ల కొరత లేకుండా, మిషనరీ కొరత లేకుండా, జలుబు నుండి గుండెకు సంబంధించిన వ్యాధుల వరకు A to Z ట్రీట్మెంట్తో సహా, మందులతో సహా ఉచితంగా వైద్య సేవలు అందిస్తే ఇంకా ఉచిత పథకాలు ఎందుకండి ప్రజలకి? అవసరమా? ఎవరు అడిగారు అవన్నీ? ఉచిత పథకాలు ఎవరైనా, ఏ ప్రజలన్నా అడిగారా చెప్పండి? ఏ ప్రాంతంలో అయినా లేదు. ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు, తర్వాత మా ఆరోగ్యాన్ని సంరక్షించండి, మా పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించండి, ఇదే కదండి ప్రజలు కోరుకునేది. ప్రభుత్వాలు కూడా ఇవ్వాల్సింది ఇవే కదా. ఇవి వదిలేసి వీటి మీద దృష్టి పెట్టకుండా ఉచిత పథకాలు అని చెప్పి వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసి మరీ గుమ్మరిస్తున్నారే. వాటి వల్ల ఏం లాభం జరుగుతుందో చెప్పండి? ఏం లబ్ధి పొందుతున్నారు కుటుంబాలు చెప్పండి? అదే ప్రతిరోజు లక్షలాది మంది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వస్తున్నారు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, మండల స్థాయిలో ప్రజలు. అనంతపురం లాంటి జిల్లా స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ కూడా రోజు వేలాది మంది వస్తున్నారు. అలాంటి చోట వైద్యుల కొరత ఉంది. కాబట్టి వైద్యుల్ని భర్తీ చేయండి. ఏ డిపార్ట్మెంట్స్లో వైద్యుల కొరత ఉందో లిస్ట్ తెప్పించుకోండి, వైద్యుల్ని నియమించండి. మందుల కొరత ఉంది, మందుల్ని సఫిషియెంట్గా అప్ టు డేట్, అప్ టు టైం సరఫరా చేయండి. శస్త్రచికిత్సలు అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే విధంగా ఎక్విప్మెంట్ని తెప్పించండి. నిష్ణాతులైన వైద్యులను అక్కడ నియమించండి. అప్పుడు ప్రజలకి ఎంత లాభం చేకూరుతుందో తెలుసా? నాణ్యమైన వైద్యము ఉచితంగా లభిస్తుంది. అలాగే ప్రజలకు సంవత్సరం పొడవునా దాదాపు ఒక మధ్యతరగతి కుటుంబం తీసుకుంటే సంవత్సరానికి కనీసం అంటే పెద్ద రోగాలు రాకుంటే 50,000 నుండి 1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు మీరేదో ఉచితంగా ఇవ్వకుండా వీటికి ఖర్చు పెట్టండి. ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఎన్ని కుటుంబాలకి ఎంత డబ్బు సేవ్ అవుతుంది సంవత్సరానికి? వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వమైనా సరే. నాకు తెలిసి ఈ సమస్యలు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా పట్టించుకోరు. పట్టించుకున్న అప్పటికి మాత్రమే. ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో జరుగుతుంటాయి ఇలాంటివి. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోతున్నారని అప్పుడప్పుడు మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు అంతమంది పేషెంట్స్ని ఇంతమంది వైద్యులు చూడాలంటే ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? వారికి కూడా వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది కదా, బర్డెన్ ఎక్కువ అవుతుంది కదా, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా వైద్యులకు కూడా. వారు మనుషులే కదండి. కాబట్టి సఫిషియెంట్ స్టాఫ్ నియమించకపోవడం ప్రభుత్వాల తప్పు. అందుకని డాక్టర్స్ని ఎక్కువగా నిందించదలుచుకోలేదు. ఎంతమందికని వారు కూడా చూస్తారు. తమ శక్తికి మించే వారు ఇప్పటికీ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. ఇన్ పేషెంట్లు వాళ్ళే చూసుకోవాలి, అవుట్ పేషెంట్లను వాళ్ళే చూసుకోవాలి, సర్జరీలు వారే చేయాలి, అన్నీ వారే చేయాలంటే ఎలా చెప్పండి పాపం. ఎందుకంటే వైద్యుల కొరత ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా వైద్యుల నిర్లక్ష్యమే ఉంటుంది. ఎందుకంటే వారు కావాలని చేసే నిర్లక్ష్యం కాదు. అన్ని పనులు వారే చేయాలి అంటే అప్పుడు ఎలా చేస్తారు? దానివల్ల ఏర్పడిన నిర్లక్ష్యం అది. అందుకని వైద్యులు తప్పు పట్టదలుచుకోలేదు, ప్రభుత్వాలే తప్పుపడతారు. కాబట్టి ఎవరో ఒకరు చనిపోతే వెంటనే అక్కడ ఒక కమిటీ వెళ్ళి ఏదో రిపోర్టు పైకి పంపించి బాధ్యులైన వాళ్ళని సస్పెండ్ చేసి ఇది కాదు చేయాల్సింది. ఆ పరిస్థితి దాపురించడానికి కారణం ఏమిటి? ఎవరు కారకులు? సమస్య ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? పరిష్కారం ఏమి? దానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వం చేయాల్సింది అది. సమస్యను తుడిచేయాలి. సమస్య కారణమైన వాళ్ళని ఏదో సస్పెండ్ చేస్తే ఏం ఒరిగేది లేదు దాని నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్తున్నారు, ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఎక్కువగా వెళ్తున్నారు, మెడికల్ షాప్స్కి ఎక్కువగా వెళ్తున్నారు. ఎన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో? ఒక్క మా ఊరు రాయదుర్గంలోనే దాదాపుగా 30 పైన ఉన్నాయి మెడికల్ షాప్స్. మీ జిల్లా స్థాయిలో అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేము మనం. ఆర్ఎంపీ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సెలైన్ లెక్కిస్తున్నారు? కొంతమంది అయితే చిన్న చిన్న సర్జరీలు కూడా చేస్తున్నారు ఆర్ఎంపీలు. వారు కూడా ప్రజల ప్రాణాలు పుట్టను పెట్టుకుంటున్న వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ఐ డోస్ ఇస్తున్నారు, మాత్రలు, యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, చిన్న వాటికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. తొందరగా జబ్బు తగ్గాలి, నెక్స్ట్ ఆ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ నా దగ్గరికి వస్తారు. ఇలాంటివన్నీ ప్రభుత్వానికి తెలియవా? తెలుసు కదా. లేదంటే ప్రభుత్వ వైద్యాధికారులకు తెలియవా? వైద్య మంత్రికి తెలియవా? వైద్య శాఖ మంత్రికి అందరికీ తెలుసు. కానీ మాకెందుకు లేని వదిలేస్తారు. ఇన్ని పథకాలు పెట్టుకుంటే, ఇన్ని పనులు పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా బర్డెనే, ప్రభుత్వానికి కూడా తలనొప్పే. దేన్ని అమలు చేయాలి, దేంట్లో మనం సమీక్ష జరపాలి, దేన్ని మనము ఎక్కువగా పట్టించుకోవాలి, వారికి కూడా బుర్ర పనిచేసి సరిగ్గా పాపం. అందుకే పథకాలు ఇవన్నీ ఏవి కాదు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి, అలాగే రక్షిత మంచినీరు అందించాలి, వారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలి. ఈ 3, దాంతోపాటు మౌలిక సదుపాయాలు అంటే వీధి లైట్లు వేయించడం, రోడ్లు వేయించడం, రోడ్లు బాగు చేయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే చాలు ప్రభుత్వాలు. ఆకాశాన్ని దించి భూమి మీదకి పెట్టే పనిలే, మన భూమిని బాగు చేసుకుంటే చాలు, అంతే. కాబట్టి ప్రజలు కూడా ఇవే అడగాలి. ఎవరినైనా కూడా, మంత్రులైనా ఎమ్మెల్యేనైనా, మా కనీస సౌకర్యాలు, కనీస మాకు బతికే హక్కు కల్పించండి, మా పిల్లలకు చదువుకునే హక్కు కల్పించండి, వీటిలో ఉన్న లోపాలు సరిచేయండి అని అడగాలి ప్రజలు కూడా. గుంతమ్మ కోరికలకు వెళ్ళకూడదు. ప్రభుత్వం కూడా ఈ పథకాలు, ఈ ఉచిత పథకాలు ఇవన్నీ రద్దు చేసి ఆ డబ్బును విద్య, వైద్యం, మౌలిక వసతులు వాటి మీద పెట్టండి చాలు. మన రాష్ట్రం ఎలా దూసుకెళ్తుందో తెలుస్తుంది. అది వదిలేసి వీటి మీద అంతా ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తారు, ఏం చేస్తారు? వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు, అంతే. వాటి కోసం అన్ని వేల కోట్లు అప్పు చేసి మరి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అదే డబ్బుతో ఇక్కడ ఎక్విప్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్, ఈ వీటి మీద ఖర్చు పెట్టండి. టీచర్ పోస్టులు భర్తీ చేయండి. తాగునీటి సౌకర్యం లేవు, చాలా స్కూళ్ళలో మరుగుదొడ్లు లేవు, వాటి మీద దృష్టి పెట్టండి. కళాశాలలో ఏవే ఉన్నాయో సౌకర్యాల కొరత, వాటి మీద దృష్టి పెట్టండి. అవి పర్మనెంట్గా ఉండేవి కదా. టెంపరీ సొల్యూషన్స్ మనం వెతకూడదు ఎప్పుడు కూడా, పర్మనెంట్ సొల్యూషన్సే మనం చూపించాలి ప్రజలకు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమస్యల మీద దృష్టి పెట్టి వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో ఇంకొకసారి ఇలా జనరేటర్ పని చేయలేదనో, లేదంటే కరెంటు పోయిందనో, లేదంటే వెంటిలేటర్ మీద ఆక్సిజన్ సరఫరా కాలేదనో, మందుల కొరతనో, వేరే చోటికి ఆ టెస్ట్ల కోసం రాసిచ్చి పంపించడం, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఒక్క వైద్య విధానంలోనే. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని, దానికోసం అవసరమైన ప్రణాళికలను పక్కాగా రూపొందించాలని, ఇంకొకసారి ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చినప్పుడు అతను చనిపోకుండా మంచి నాణ్యమైన వైద్యం తీసుకొని సంతోషంగా, సురక్షితంగా తన ఇంటికి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.